హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లెర్న్ విత్ పవన్. సో ఈ ఛానల్లో మనం తెలంగాణ ఎస్ఎస్సికి సంబంధించి మీన్స్ 10th క్లాస్కి సంబంధించిన అన్ని చాప్టర్స్లో నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని డిస్కస్ చేయడానికి ట్రై చేస్తున్నాం. ఆ విషయం మీకు తెలిసిందే. సో ఇందులో ఆల్రెడీ రియల్ నెంబర్స్ అనే చాప్టర్ని మనం ఇంపార్టెంట్ అన్నీ డిస్కస్ చేసాం ఎక్సర్సైజ్ వైజ్గా. తర్వాత సెట్స్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. టెక్స్ట్ బుక్లో యాజ్ ఇట్ ఈస్గా ఉన్నట్టు కాకుండా కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్స్ అనేది చెప్పడం జరిగింది. తర్వాత స్టాటిస్టిక్స్ యాడ్ చేసాం. ఈ స్టాటిస్టిక్స్లో ఈ మెథడ్తో మీన్ అనేది కంప్లీట్ అవుతుంది. మీన్ ఆఫ్ అన్గ్రూప్డ్ డేటా డిస్కస్ చేసాం. మీన్ ఆఫ్ గ్రూప్డ్ డేటాలో 3 మెథడ్స్ ఉంటాయి. ఆ 3 మెథడ్స్లో డైరెక్ట్ మెథడ్ ఒకటి, అజ్యూమ్డ్ మీన్ మెథడ్ ఒకటి, స్టెప్ డీవియేషన్ ఒకటి. సో డైరెక్ట్ అజ్యూమ్డ్ మీన్ అయిపోయింది. ఇప్పుడు స్టెప్ డీవియేషన్ మెథడ్ గురించి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. వీడియోని ఎండ్ వరకు చూడండి. తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేసే ప్రయత్నం చేయండి. సో ప్రాబ్లం వచ్చేసి ఫైండ్ ద మీన్ ఆఫ్ ది ఫాలోయింగ్ డిస్ట్రిబ్యూషన్ బై యూజింగ్ స్టెప్ డీవియేషన్ మెథడ్ అన్నాడు. ఈ స్టెప్ డీవియేషన్ మెథడ్ అనేది సింప్లిఫైడ్ ఫామ్ ఆఫ్ డైరెక్ట్ మెథడ్ అనమాట. అంటే డైరెక్ట్ మెథడే కానీ అజ్యూమ్డ్ మీన్ మెథడే కానీ ఈ రెండుటి కంటే సింపుల్గా ఉండేది స్టెప్ డీవియేషన్ మెథడ్. ఇది లాస్ట్ మెథడ్ అనమాట. సో క్వశ్చన్లో ఇది ఇవ్వడండి, క్లాస్ మార్కులు క్వశ్చన్లు ఇవ్వడు, ఈ రెండు మాత్రమే ఇస్తాడు. మనమే క్లాస్ మార్క్స్ని ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. సో మీకు తెలుసు క్లాస్ మార్క్స్ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తామన్న విషయం మీకు తెలుసు. ఎందుకంటే గత 2 మెథడ్లో కూడా మనం క్లాస్ మార్క్ని ఫైండ్ అవుట్ చేస్తాం. సో దీన్ని బట్టి మీకు ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. మీన్ ఫైండ్ అవుట్ చేయాలంటే కంపల్సరీగా క్లాస్ మార్క్ అనేది ఉండాలి. మీన్ ఫైండ్ అవుట్ చేయాలంటే కంపల్సరీగా క్లాస్ మార్క్ మాత్రం ఉండాలి. అంటే మీన్ అనేది క్వశ్చన్లో ఫైండ్ ద మీన్ అనే క్వశ్చన్లో మనకు టేబుల్ ఇచ్చింది అనుకోండి, వెనక ముందు ఆలోచించకుండా ముందు క్లాస్ మార్క్స్ చేసిన తర్వాత ఆ మెథడ్ గురించిన డిస్కషన్ చేసుకోవాలి. ఓకేనా. సో ఇక్కడ క్లాస్ సైజ్ని చూసినట్లయితే క్లాస్ సైజ్ అంటే ఏంటి, ఈ అప్పర్ మైనస్ లోవర్ చేస్తే వచ్చేదే క్లాస్ సైజు. 10 - 0 10 అవుతుంది. ఇది క్లాస్ సైజ్ అనమాట. ఇక్కడ కూడా ఒక అజ్యూమ్డ్ మీన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఫార్ములా వచ్చేసి ఏ ప్లస్ హెచ్ ఇంటూ సమ్ ఆఫ్ ఎఫ్ఐ యూఐ బై సమ్ ఆఫ్ ఎఫ్ఐ అనమాట. ఇక్కడ యూఐ అంటే ఎక్స్ఐ మైనస్ ఏ బై హెచ్ అనమాట. డిఐ బై హెచ్ అనమాట. ఎక్స్ఐ మైనస్ ఏ బై హెచ్ అవుతుంది యూఐ అంటే. సో ఈ ఫార్ములా ఎక్స్ప్లెనేషన్ కూడా మనం వీడియోలో చేసి ఆ వీడియోని చూసే ప్రయత్నం చేయండి. సో ఇప్పుడు టేబుల్ని ఫిల్ చేసే ప్రయత్నం చేద్దాం. టేబుల్ని ఫిలప్ చేసే ప్రయత్నం చేద్దాం. సో టేబుల్ని ఫిలప్ చేయడానికి మనకు ఈ 2 క్వశ్చన్లు ఇస్తాడు, ఇది ఇవ్వడు అనమాట. మన క్లాస్ మార్క్ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి, ఈ రెండింటిని యాడ్ చేసి బై 2 కొట్టాలి. సో 0 + 10 10, 10/2 అంటే 5 అవుతుంది. 10 + 20 30, 30/2 అంటే 15 అవుతుంది. ఆ విధంగా ఇక్కడ 25 అవుతుంది, ఇక్కడ 35 అవుతుంది, ఇక్కడ 45 అవుతుంది, ఇక్కడ 55 అవుతుంది. ఈ విధంగా మనకు క్లాస్ మార్క్స్ రావడం జరుగుతుంది అనమాట. ఓకే. సో తర్వాత యూఐ ఫైండ్ అవుట్ చేయాలి. యూఐ ఫైండ్ అవుట్ చేయడానికి ఒక అజ్యూమ్డ్ మీన్ ఏదైనా కూడా ముందు తీసుకోవాలి. సో దీన్ని అజ్యూమ్డ్ మీన్ అనుకుంటే ఎక్స్ఐ మైనస్ ఏ బై హెచ్ చేయాలి. అంటే 5 - 25/10, 10 అంటే డిఫరెన్స్, 5 - డి డిఫరెన్స్ అని ఈ డిఫరెన్స్ అని 5 - 25 -20/10 -2. సో ఈ విధంగా చేయకుండా మనం ఏం చేస్తామంటే ఒకవేళ ఎక్స్క్లూజివ్ క్లాసెస్ అవుతే, ఇలా ఎక్స్క్లూజివ్ క్లాసెస్ ఉంటే మనం ఒక ఏదైతే అజ్యూమ్డ్ మీన్ అనుకుంటామో ఈ అజ్యూమ్డ్ మీన్కి క్వైట్ అపోజిట్ ఉన్న యూఐ 0 అవుతుంది. డౌన్ అన్ని పాజిటివ్స్ వస్తాయి 1 2 3, డౌన్ అప్ అన్ని నెగిటివ్స్ వస్తాయి 1 2 3. ఈ ప్రాసెస్ అంతా చేయకపోయినా నో ప్రాబ్లం అనమాట. ఇదంతా రఫ్ వర్క్లో కూడా చేసుకోవచ్చు, అయినా చేయకపోయినా కూడా నో ప్రాబ్లం. మనం ఒకవేళ 5ని అజ్యూమ్డ్ మీన్ అనుకుంటే ఇంకా 0 అవుతుంది. 1 2 3 4 5 ఈ విధంగా వస్తుంది. సార్ మరి నాకు నచ్చింది నేను అజ్యూమ్డ్ మీన్ అనుకుంటా, ఈ ఎక్స్ఐలో ఎఫ్ఐలు అనుకోవద్దండి, ఎక్స్ఐలోనే ఏ అనుకోవాలి. ఏదైనా ఒకటి ఎక్స్ఐల్ అని కాదు, అవుట్ సైడ్ కూడా తీసుకోవచ్చు, మన ఇష్టం. అది మన కన్వీనియంట్ కోసం మనం ఎక్స్ఐలోనే తీసుకుంటాం. సో ఈ ప్రాబ్లంకి అయితే ఈ ఎక్స్ఐలో తీసుకుంటేనే మీకు ఇలా ఆర్డర్ అనేది రావడం జరుగుతుంది అనమాట. ఓకేనా. సో ఇది నేను వేరేది ఏదైనా తీసుకుంటా సార్, ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ది ఏ తీసుకుంటా సార్, అప్పుడు ఏమవుతుంది, ఇది 0 అవుతుంది. -1 -2 -3 -4 -5 ఈ విధంగా అనమాట. ఆర్డర్ అనేది ఖచ్చితంగా మనకు ఆర్డర్లోనే ఇవి ఆన్సర్స్ రావడం జరుగుతుంది. డిపెండింగ్ అని అజ్యూమ్డ్ మీన్. మిడిల్ అనుకుంటే ఏమవుతాయి, కొన్ని పాజిటివ్ కొన్ని నెగిటివ్ వస్తే సింప్లిఫికేషన్ ఇంకా ఈజీ అవుతుంది అనమాట. ఓకే. నెక్స్ట్ ఎఫ్ఐయుఐ చేయాలి. ఎఫ్ఐయుఐ అంటే కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఇవి యూఐస్, ఇవి ఎఫ్ఐస్. ఓకే. ఎఫ్ఐస్ యూఐస్. 4 2s -8, 8 1s -8, 12 0 0, 14 1s, 8 2s, 4 3s 12.
ఇలా రావడం జరిగింది. 8 + 8 ఎంత? -16 + 16 క్యాన్సిల్ అయితే సో మిగిలిన 26 ఆన్సర్ అయింది. వీటన్నిటిని యాడ్ చేస్తే 26 ఆన్సర్ రావడం జరుగుతుంది. వీటన్నిటిని యాడ్ చేస్తే 50 ఆన్సర్ రావడం జరుగుతుందన్నమాట. ఓకేనా? సో ఈ విధంగా మనకు సమ్ ఆఫ్ FI UI వచ్చింది అండ్ సమ్ ఆఫ్ FI వచ్చింది. అజ్యూమ్ మీన్ 25 అనుకున్నాం. H అనేది 10 అనమాట. మనకు తెలిసిన వాల్యూస్ అన్నింటిని ఇలా సబ్స్టిట్యూట్ చేద్దాం. 25 + 10 × 26/50 0 0 క్యాన్సల్. 26/5ని డెసిమల్గా కన్వర్ట్ చేస్తే 5.2 వస్తుంది. ఈ రెండింటిని యాడ్ చేస్తే 30.2 రావడం జరుగుతుంది అనమాట. దేర్ఫోర్ ద మీన్ ఆఫ్ ది గివెన్ డిస్ట్రిబ్యూషన్ ఈజ్ 30.2. ఓకేనా? సో టేక్ అజ్యూమ్డ్ మీన్ నియర్ ద మిడిల్ వాల్యూ ఆఫ్ ది డేటా. అజ్యూమ్డ్ మీన్ నియర్ ద మిడిల్ వాల్యూ ఆఫ్ ది డేటా. అజ్యూమ్డ్ మీన్ అనేది నియర్గా మిడిల్ వాల్యూని తీసుకోవడానికి ట్రై చేయమని అంటుండు. దిస్ మెథడ్ ఈజ్ క్విక్కర్ దెన్ డైరెక్ట్ మెథడ్. రైట్, నేను ముందుగా చెప్పిన కదా, డైరెక్ట్ మెథడ్ కన్నా అజ్యూమ్డ్ మీన్ మెథడ్ కన్నా ఈ మెథడ్ అనేది చాలా తొందరగా వస్తుందని ముందుగానే చెప్పాం. సో ఇక్కడ 3 ఉన్నాయి, ఇక్కడ 3 ఉన్నాయి, అంటే మిడిల్ ఇక్కడ వస్తుంది. సో అందు గురించి వాడు దీన్ని అజ్యూమ్డ్ మీన్గా అనుకున్నాడు. అట్లానే ఏం లేదు, ఏదైనా అనుకోవచ్చు. ఫస్ట్ది కూడా అనుకోవచ్చు, లాస్ట్ది కూడా అనుకోవచ్చు, మిడిల్ది కూడా అనుకోవచ్చు, నీకు నచ్చింది అనుకోవచ్చు. సో ఇందులో ఉన్నది మాత్రం అనుకుంటేనే ఇక్కడ మనకు ఆర్డర్ రావడం జరుగుతుంది. ఇక్కడ ఆర్డర్ వస్తేనే ఈ 2 మల్టిప్లై చేస్తే మనకి ఈజీగా సింప్లిఫికేషన్ రావడం జరుగుతుంది అనమాట, ఎస్పెషల్లీ ఈ మెథడ్ కోసం. ఐ హోప్ ఆల్ యూ అండర్స్టాండ్ హౌ వీ డిడ్ ద టోటల్ ప్రాబ్లమ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళందరికీ పంపించే ప్రయత్నం చేయండి. మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.